ఒకటైపోతారు కదా దేవుడి విషయంలో. అందుకని ఇది కలిగితే దీని మీద చర్చలు జరుగుతూ ఉంటాయి, దీని మీద ప్రజల ముందు ఒక ఆందోళన జరుగుతూ ఉంటుంది. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తారు. అసలు ఇప్పుడు చూడండి, ఈ వారం రోజులుగా మీరే చూడండి, ఈ వారం రోజులుగా ఎవరన్నా ఏ పత్రిక కానీ, ఏ పేపర్ కానీ, ఏ డిబేట్లో కానీ 6 సూపర్ 6లు ఏమైనా అడుగుతున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు ఇచ్చేస్తున్నారు, 400 మందిని వాళ్ళు తీసేశారు నాన్న. దాని గురించి ప్రశ్నిస్తుందా ఎవరైనా? ప్రశ్నిస్తారు. ఎందుకంటే మొత్తం లడ్డూల మీదకి వచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్. అందరి మైండ్ తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు, అమ్మో అమ్మో పవిత్రమైన లడ్డు, దీని మీద మైండ్ మానవతాలు ఇవన్నీ మరి ఏంటి? అదే జనాలు మర్చిపోతారు. అదే చంద్రబాబు ఆ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ చేసి ఇప్పుడు మత కల్లోలు పెరగడం. అతని కోరిక ఏంటంటే మత కల్లోలు రావాలి. అందుకని జగన్ వెళ్తా ఉంటే ఫ్లెక్సీలు రావద్దని, రాకూడదని, వస్తే అరెస్ట్ చేస్తామని, కార్యకర్తలు కూడా వస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకని కార్యకర్తలను అరెస్ట్ చేసిన జగన్ వస్తే, కార్యకర్తలు అరెస్ట్ చేస్తే అదొక కమోషన్ అవుద్ది. అప్పుడు క్రిస్టియన్ హిందూ అని మత రాజకీయాలు తీసుకురావచ్చు. మత రాజకీయాల వల్ల ప్రజల అటెన్షన్ మొత్తం దెబ్బతింటుంది. ఇక తను రాజకీయ లబ్ధి తన గురించి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ మతం అంటే ఇది ఎంత మానవత్వం అని జగన్మోహన్ అంటున్నారు. మరి ఇదే మానవత్వం అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు ఈ మానవత్వం ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? ఇదే మానవత్వం పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది? ఇదే మానవత్వం కోడికత్తి విషయంలో ఆ చిన్న పిల్లాన్ని వేధించినప్పుడు ఈ మానవత్వం ఏమైపోయింది? దీని మీద మీరేమంటారు? ఈ మానవత్వం ఏమైపోయిందని వాళ్ళ గురించి అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఏమైపోయిందని అడుగుతున్నారమ్మా. పొద్దున్న లెగిసిరి కాడి నుంచి సైకో అనే మానవత్వం, ఒక సీఎంను పట్టుకుని సైకో అంటాం. ఏమైంది మీ మానవత్వం? అతను హిందూ పూజకి యాగానికి వెళితే పగటి వేషాలు వేస్తున్నాడు, యాగం క్రిస్టియన్ అయ్యండి యాగం చేస్తున్నాడని వాగినప్పుడు ఏమైంది? అప్పుడు ఏమైంది మీకు మానవత్వం? అప్పుడు విలువలు ఏమైనాయి? మీరు మాట్లాడినప్పుడు సైకో అంటారు, మెంటల్ అంటారు, పిచ్చోడు అంటారు, అతని తండ్రి రాళ్లతోటి కొట్టాలంటారు. చంద్రబాబులు అంటారు తన నోటితో రాళ్లతోటి కొట్టడంటారు. ఇవన్నీ మానవత్వం కదా? మీరంటే మీ నోటికి వచ్చిన వాగచ్చా? మీ పవన్ కళ్యాణ్ చెప్పుతోటి కొడతాను అనొచ్చా? ఏం జగన్ అంటావా? నీ వయసులో నీకన్నా పెద్దాడు, పొజిషన్లో నీకన్నా సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని, రాజకీయాల పక్కన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి అని, ఏ జగన్ ఎవడురా నువ్వు అంటావా? మీకు ఎక్కడ పోయింది కల్చరు? మీరు వాగితేనేమో మీకు హక్క. మీరు నోటికి వచ్చింది ఎవరినైనా వాగచ్చా? పవన్ మీ నోటికి వచ్చినట్టు మీరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవచ్చా? మీ నోటికి వచ్చినప్పుడు మోడీని టెర్రరిస్ట్ అనొచ్చా? మోడీని దేశద్రోహి అనొచ్చా? మోడీ ఈ దేశంలో బతకడానికి పనికిరాడు అనొచ్చా? ఏమైంది మానవత్వం? మీరు వాగచ్చు. మీకేమైనా లైసెన్స్ ఇచ్చాడు భగవంతుడు సపరేట్గా? మీరు ఏమైనా వాగండి, వాళ్ళు మాత్రం వాగితే మానవత్వం ఉందని అడగండి అంటారు. నాన్సెన్స్. మీరు క్షుద్రమైన రాజకీయం చేశారు, క్షుద్రమైన మాటలు మీరు మాట్లాడారు అనిపించుకున్నారు. అంతే ఊరినే వేలు చెప్పి చూపించడానికి వాళ్ళ హక్కు లేదమ్మా. ఇవాళ రాజకీయాలు వాళ్ళకే కదా. ఇవాళ రాజకీయాలు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారు అనే హక్కు ఎవరికి లేదు. అన్ని పార్టీలు దిగజారిపోయి మాట్లాడుతున్నాయి. టు బి ఫ్రాంక్, ఇంక్లూడింగ్ ఏ పార్టీ అంటే ఒక పార్టీ అన్ని పార్టీలు. భాష చచ్చిపోయింది, సంస్కారం చచ్చిపోయింది, కుళ్ళు రాజకీయాలు, చెత్త రాజకీయాలు, క్షుద్రమైన భాష వాడే పరిస్థితికి ప్రతి రాజకీయ పార్టీ దిగజారిపోయింది. కనుక మనం ఈ పార్టీ ఆ పార్టీ అంటానికి లేదు. ఈ పార్టీ వీళ్ళన్నారా వాడారు. ఎవ్రీబడి ఈజ్ ట్రాష్ హెస్ బికమ్ ట్రాష్. ఓకే, చిట్టిబాబు గారు ఫైనల్గా చెప్పండి. అంటే ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో మనం చూస్తూ ఉన్నాం, శ్రీరెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు వన్ బై వన్ కొనసాగుతూనే ఉన్నాయి ఏదో ఒకటి. అంటే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అని అనను, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి రంగంలో కూడా అన్ని రకాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు టాలీవుడ్లో ఇది నడుస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు, దాంట్లో ఒక పెద్ద మనిషిగా మీరు ఉన్నారు కాబట్టి ఇది అసలు మనకి ఎండింగ్ పడేది ఏమైనా ఉంటుందంటారా, లేకుంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందంటారు? ఈ వ్యవహారాలని ఎప్పుడు తెర మీదకి వస్తాయి? కాస్టింగ్ కోచ్ అనేదమ్మా అదొక పదం తప్పిది. ఇది ఇవాళ కొత్తది కాదు, అన్ని రంగాల్లో అనాదిగా ఉన్నది. ఇక్కడ ఇది లోవర్ పెద్దవాళ్ళ మాటల్లో వేరమ్మా. ఈ పెద్ద స్థాయిలో ఆ పైన ఉండే లేయర్లో ఎంత ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది కదా, బలవంతాలు ఉండవు.
ఇష్టాయిష్టాల మీద పైన హీరోయిన్ హీరోయిన్